హలో ఆల్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, మనం ఈరోజు ఈ వీడియోలో రామేశ్వరం కంప్లీట్ వ్లాగ్ చేయబోతున్నాము. సో, నేను రీసెంట్‌గా విజిట్ చేయడం జరిగింది. సో, మీరు రామేశ్వరం వెళ్ళాలనుకుంటున్నట్లయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎప్పుడు వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? అండ్ మనకు కంప్లీట్‌గా అక్కడ ఫెసిలిటీస్ ఏంటి? అండ్ దాంట్లో అక్కడ చూడదగిన ప్రదేశాలేంటి? వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాము. సో, ఇది మండపం రైల్వే స్టేషన్. రామేశ్వరంకి ముందు స్టేషన్. సో, నేను వెళ్ళినప్పుడు పంబన్ రైల్వే బ్రిడ్జ్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి రామేశ్వరం స్టేషన్ మూసేయడం జరిగింది. సో, ఇది మనకి చెన్నై నుంచి రామేశ్వరంకి ట్రైన్స్ లిస్ట్ ఇది. సో, మీరిక్కడ చూడొచ్చు మనకి నంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉంటాయి. చెన్నై నుంచి మనకి బెంగుళూరు నుంచి 1 ఆర్ 2 ట్రైన్స్ ఉంటాయి వీక్లీ అంతే. అండ్ మనకి ఇది ఆల్మోస్ట్ శ్రీలంకకి ఇంక చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి చాలా దూరమైతే ఉంటుంది. అండ్ మీకు స్టేట్ ఆర్టీసీ బసెస్ తమిళనాడు వాళ్ళవైతే నంబర్ ఆఫ్ బసెస్ ఉంటాయి. చెన్నై నుంచి అయితే ఇలా ఉంటుంది. మనకి మదురై నుంచి, తిరుచిరాపల్లి నుంచి, తంజావూరు నుంచి చాలా బసెస్ అయితే ఉంటాయి. సో, మనకి హైదరాబాద్ నుంచి ఈ 2 ట్రైన్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. అది కూడా మనకి వీక్లీ వన్సే ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. సో, మీకు నియరెస్ట్ బిగ్గెస్ట్ టౌన్ అంటే మీకు మదురై ఉంటుంది. సో, నేనైతే కన్యాకుమారి నుంచి ట్రావెల్ చేస్తున్నా కాబట్టి కన్యాకుమారి నుంచి ఎవ్రీ 2 డేస్‌కి ఒక ట్రైన్ ఉంటుంది. సో, కన్యాకుమారి నైట్ టైమ్ ఎక్కితే మార్నింగ్ ఇక్కడ దిగుతాము. సో, ఇది మనకి రామేశ్వరం వెస్ట్ టవర్ ఎంట్రన్స్ ఇది. సో, రామేశ్వరంలో మనకి చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి చూడదగినవి. మనకి రామేశ్వరం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ముఖ్యమైన జ్యోతిర్లింగం అని చెప్పుకోవచ్చు. అదే కాకుండా మనకి ఇక్కడ రామాయణంలో జరిగిన చాలా ఘట్టాలన్నీ ఇక్కడైతే ఉంటాయి. వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా మీరు మెయిన్‌గా చూడాల్సిన ప్లేసెస్ విషయానికొచ్చేస్తే పంబన్ బ్రిడ్జ్ ఇది. సో, మనకి ఇండియాలో ఫస్ట్ కట్టిన సముద్రం మీద బ్రిడ్జ్ అంటే ఇదే చెప్తారు. పంబన్ రైల్వే బ్రిడ్జ్. సో, చాలా బావుంటుంది. చాలా సీనిక్ వ్యూస్ ఉంటాయి. సో, మనకి సముద్రం కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. మంచి ఫోటోస్ తీసుకోవచ్చు ఇక్కడ. సో, మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. గాలి చాలా బాగా వీస్తుంది. అండ్ సీత తీర్థం. సో, సీత తీర్థం కూడా చాలా ఫేమస్ ఇక్కడ. తర్వాత పంచముఖి హనుమాన్ టెంపుల్. ఇక్కడ మనకి ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటి అంటే మనకి రామసేతులో వాడిన నీటిలో తేలియాడే రాయి కూడా ఇక్కడే ఉంటుంది. దాన్ని కూడా మీరు చూడొచ్చు. తర్వాత ఇది మనకు రామపాదం టెంపుల్. ఇది మనకి గంధమదన పర్వతం దగ్గర ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి రామేశ్వరం వ్యూ చాలా బావుంటుంది. ఇక్కడ మనకి రామపాదాలు కూడా ఉంటాయని చెప్తారు. తర్వాత మనకి కలాం గారి ఇల్లు ఉంటుంది. అదే విధంగా ఏపీజే అబ్దుల్ కలాం గారి మెమోరియల్ కూడా ఉంటుంది. సో, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు విజిట్ చేయొచ్చు. ఇదే కాకుండా మనకి ధనుష్కోడి బీచ్ ఉంటుంది. అక్కడే మనకి ధనుష్కోడి గోస్ట్ టౌన్ కూడా ఉంటుంది. మనకు ధనుష్కోడి గోస్ట్ టౌన్ ఎందుకు అలా అయిందనేది నేను మీకు వీడియోలో ఎండ్ పార్ట్‌లో చెప్తాను. ధనుష్కోడి ట్రావెల్ చేసినప్పుడు. ఇదొచ్చేసి మనకి కోదండరామస్వామి టెంపుల్. మనకి ఇది విభీషణ తీర్థం అని కూడా అంటారు. అది గురించి కూడా మనం మాట్లాడుకుందాము. సో, ముందుగా మీకు స్థల మహత్యం గురించి చెప్పాలి. ఇదే మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఎందుకంటే మనకి ఇది రామేశ్వరం. ఇక్కడ యాక్చువల్‌గా మనకి రామాయణంలో జరిగిన ఘట్టాలు చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి శ్రీలంకకు వెళ్ళడానికి రాముల వారు ప్లాన్ వేశారని చెప్పి, దాంతో పాటు మనకి ఇక్కడ యుద్ధం తర్వాత కూడా రావణుని సంహరించాక ఆ బ్రాహ్మ హత్య పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడే సైకత లింగాన్ని నిర్మించారని చెప్పి కూడా చెప్తా ఉంటారు. సో, చాలా ఇతిహాసపరంగా చాలా వైభవంగా మనకు చాలా ఘట్టాలున్న ప్లేస్ ఇది. చార్ధామ్ యాత్రలో కూడా మనకి ఇదొక ముఖ్యమైన ప్రదేశం అని చెప్పుకోవచ్చు. ద్వారకా, పూరి, బద్రీనాథ్ తర్వాత మనకి రామేశ్వరం చాలా ముఖ్యమైన ప్రదేశం. ఇది మనకి టెంపుల్ ఈస్ట్ టవర్ ఎంట్రన్స్ ఆపోజిట్‌లో ఉంటుంది. ఇక్కడ మీకు చెప్పల్ స్టాండ్ ఉంటుంది. క్లాక్ రూమ్ కూడా ఉంటుంది. సో, మీరు మీ విలువైన వస్తువుల్ని మీరు ఇక్కడ భద్రపరుచుకోవచ్చు. సో, మనకి టెంపుల్‌కి 4 టవర్స్ అయితే ఉంటాయి. 4 గోపురాలు. 4 దిక్కులకు 4 గోపురాలు. ఇది మనకి ఈస్ట్ టవర్. ఇదే ముఖ్యమైన టవర్. సో, ఇక్కడ నుంచి మనకి దర్శనానికి ఎంట్రన్స్ అనేదైతే ఉంటుంది. మనకి గుడి యొక్క టైమింగ్స్ చెప్పాలి మీకు. పొద్దున 4 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 వరకు ఉంటుంది దర్శనం అనేది. మీకు 3 రకాల దర్శనం అయితే అవైలబుల్‌గా ఉంటుంది. ఫ్రీ దర్శనం ఉంటుంది, రూ. 100 దర్శనం ఉంటుంది, రూ. 200 దర్శనం ఉంటుంది. అదే కాకుండా మీకు తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల వరకు స్ఫటికలింగ దర్శనం కూడా ఉంటుంది. అది ఓన్లీ ఒకరోజు డైలీ 1 గంట మాత్రమే ఉంటుంది. రూ. 50 దర్శనం టికెట్ ఉంటుంది. సో, మీరు కొంచెం ఎర్లీగా వెళ్తే బెటర్. నేను వెళ్ళినప్పుడు మాత్రం 4 నుంచే ఓపెన్ చేశారు కాబట్టి అప్పుడే స్ఫటికలింగ దర్శనం అయిపోయింది. సో, మీరు కనుక్కోండి ఒకసారి. ఆ బోర్డు మనకి కొన్నిసార్లు టైమింగ్స్ మారుతా ఉంటాయి. సో, ముందుగా మీకు రామేశ్వరం దర్శన విధానం గురించి చెప్పాలి నేను. సో, రామేశ్వరం గుడిలోని దర్శన విధానం చాలా మనకి డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రత్యేకంగా ఉంటుంది. వేరే గుళ్ళల్లో ఏంటి అంటే మనం జస్ట్ స్నానం చేసేసుకొని వెళ్ళిపోతాము. అలా కాదు ఇక్కడ. ఇక్కడ ఒక పర్టిక్యులర్‌గా ఒక విధానం అయితే ఉంటుంది. అదేంటి అంటే మనకి అగ్నితీర్థంలో స్నానం చేసుకొని, తరువాత మనకి గుడి ఆవరణలోని 22 బావులలో కూడా అక్కడ పుణ్యతీర్థాలుంటాయి. ఆ తీర్థంలోని వాటర్‌తో మనం స్నానం చేసుకొని, బట్టలు మార్చుకొని, తరువాత వెళ్ళాల్సి ఉంటుంది దర్శనంకి. సో, మనం ఇది ఇప్పుడు నేను చూపిచ్చేది ఈస్ట్ టవర్ ఎంట్రన్స్ ఆపోజిట్‌లో ఉన్న అగ్నితీర్థంకి వెళ్ళే రూట్ ఇది. సో, మనకి సక్కగా వెళ్ళిపోతే అగ్నితీర్థం వచ్చేస్తుంది. సో, మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మీరన్నీ చూడొచ్చు. మనకు
గుడికి కావాల్సిన సామాన్లు గానివ్వండి, హోటల్స్ కానివ్వండి, షాపింగ్ సెంటర్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఉంటాయి. సత్రాలు చాలా అంటే చాలా ఉంటాయి. సో, ముందు మీరిక్కడ బాటిల్స్ కూడా అమ్ముతారు మీకు. మనకెందుకంటే ఈ 22 బావులలో ఈ పుణ్యతీర్థాన్ని మనం చాలా పవిత్రంగా భావిస్తాం. రామేశ్వర జలం అని చెప్తాము. రామేశ్వరం దక్షిణ కాశీ అని గూడా అంటారు. సో, ఆ వాటర్‌ని మీరు ఈ బాటిల్స్‌లో పట్టుకొని వెళ్ళొచ్చు. సో, మీకు చూపిస్తాను ఆ విజువల్స్ కూడా ఎలా ఉంటాయి. ఆ 22 బావులలో స్నానం అనేది. సో, మీరు రామేశ్వరం విజిట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏదైనా ఉంది అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు మనకి చాలా మంచి టైమ్ అని చెప్పుకోవచ్చు. ఈ టైంలో మనకి క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉంటుంది. నార్మల్‌గా అయితే చాలా వేడిగా ఉంటుంది రామేశ్వరం అనేది సముద్ర ప్రదేశం కాబట్టి. సో, ఇదే మన అగ్ని తీర్థం. సో, మీరు చూడొచ్చు మనకి ఈ సముద్రంలోనే మీరు మునకలేసి తర్వాత మనకి బావుల వద్దకు వెళ్ళాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు మనకి పిండ ప్రదాన కార్యక్రమాలు చాలా జరుగుతా ఉంటాయి. మీరు చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనకి స్పెసిఫిక్ ఘాట్ సెక్షన్ అయితే ఉంది. సో, చాలామంది ఇక్కడ చూడొచ్చు మీరు. నేను గూడా ఇక్కడ మునకేసుకొని తర్వాత వెళ్ళాను. సో, నీళ్ళైతే చాలా ఉప్పగా ఉన్నాయి. అండ్ కొంచెం ఇంక మీరు చూడొచ్చు ఇక్కడ వర్షం అయితే పడతా ఉంది. నేను వెళ్ళిన టైంలో సైక్లోన్ ఎఫెక్ట్ అయితే ఉంది. సో, కాబట్టి మీరు కొంచెం ప్రిపేర్డ్‌గా వెళ్తే బావుంటుంది. రామేశ్వరంలో మీరు వెదర్ ఫోర్‌కాస్ట్ చూసుకొని వెళ్ళడం మంచిది. ఇంకా ఇక్కడ మునగడం అయిపోయాక మీరు వెళ్ళాల్సింది 22 బావుల దగ్గరికి. మనకి ఇది ఉత్తర గోపురం నుంచి మనకు టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మనకి చాలా పెద్ద పెద్ద క్యూ లైన్‌లయితే ఉంటాయి. సో, నేను వెళ్ళినప్పుడు నాకు 2 అవర్స్ పట్టింది టోకెన్ తీసుకోవడానికి. సో, మనకి ఇక్కడ ఏంటి అంటే మనకి టెంపుల్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళు ఇక్కడ మనకు అన్‌అఫీషియల్‌గా మీకు క్యూ లైన్‌లో వెయిట్ చేసే అవసరం లేకుండానే మీరు మనిషికి ₹250 ఇస్తే మాత్రం తొందరగా తీసుకొని ఎళ్దామని చెప్తారు. సో, అదైతే ఒక రకంగా కరప్షన్ లాంటిదే. సో, మీరు మీ ఇష్టం అది. మీకు ఎమర్జెన్సీ ఉంది అంటే మీరు ట్రై చేయండి. కానీ మనకు క్యూ లైన్స్‌లో పెద్ద జనాలు లేరంటే క్యూ లైన్స్‌లో వెళ్ళడం మేలు. ₹25 నార్మల్‌గా టోకెన్ అయితే. ఇలా ఉంటుంది మనకి బావులల్లో స్నానం అనేది. 22 బావులల్లో మీరు స్నానం చేసి బయటికి రావచ్చు. దానికి గూడా ఒక గంట వరకు టైం పడుతుంది. సో, జనాలెక్కువుంటే. సో, ఆఖరి బావిలో కృష్ణులంతటి వారే స్నానం చేసి తన మేనమామ కంసుడిని చంపిన పాపానైతే పోగొట్టుకున్నారు. సో, ఆ పుణ్య జలాన్ని గూడా మీరు బాటిల్స్ నింపుకొని రుచి అయితే చాలా బావుంటుంది. సో, ఇది మనకి ఉత్తర గోపురం నేను జెప్పాను గదా! ఇక్కడే మీరు ఇలా స్ట్రెయిట్‌గా వెళ్లి ఇక్కడ కౌంటర్‌లో టోకెన్ తీసుకోవాల్సుంటుంది. సో, మనకి మండేస్ మాత్రం చాలా క్రౌడ్ ఉంటారు. సో, మీరు కొంచెం ప్లానింగ్ జేసుకోండి. సో, ఇంక మీకీ బావుల దగ్గర స్నానం అయిపోయాక మనకి బట్టలు మార్చుకోవడానికి సెపరేట్ స్పేస్ అయితే ఉంటుంది. మీరక్కడ మార్చుకొని, అప్పుడు మళ్ళీ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. తూర్పు గోపురం నుంచి. సో, నా దర్శనం అయితే అయిపోయింది. ₹200 దర్శనం టికెట్ తీసుకున్నా గూడా నాకు 3 గంటల వరకు పట్టింది దర్శనం అనేది. సో, క్రౌడ్ మేనేజ్‌మెంట్ అయితే ఇక్కడ అస్సలు బాలేదు. సో, అది చెప్పి తీరాలి మీకు. సో, మీరు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతే బెటర్ దర్శనానికి. ఇక తర్వాత నేను బోటింగ్ హౌస్‌కొచ్చేసాను. ఇక్కడ బోటింగ్ పర్ హెడ్ ₹100 ఉంది. శివ బోటింగ్ హౌస్ ఇది. ఇది మనకి అగ్నితీర్థంకి పక్కనే ఉంటుంది. సో, ఇక్కడ చూడొచ్చు ఇదైతే ప్రైవేట్ బోటింగ్ హౌస్. సో, మనకి దగ్గరలో బోటింగ్ హౌస్ అయితే ఇదే. సో, క్లైమేట్ అయితే చాలా బాగుంది. అందుకే నేను బోటింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో, ఇక్కడికొచ్చేసాను. సో, ₹100 పర్ హెడ్ ఉంటుంది. మనకి ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి ఒక ట్రిప్ అయితే ఉంటుంది. ఈవినింగ్ 6 వరకు. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు అని టైమింగ్స్ అయితే ఉన్నాయి. సో, మీరెప్పుడైనా వెళ్ళొచ్చు డే టైమ్‌లో. సో, జనాలైతే క్రౌడీగానే ఉంటారు. సో, వీళ్ళు లైఫ్ జాకెట్ ఇచ్చేశారు. అండ్ మనం ఇంక ఎక్కేస్తున్నాము. ఇంకా లైఫ్ జాకెట్ యేసుకొని, అద్దాలు పెట్టుకొని కాసేపు పోజులు ఇచ్చేద్దాం. ఇక్కడ అందరూ తమిళోళ్ళే ఉన్నారు. సో, నేనొక్కడినే తెలుగోడిని. ఎవరు తమిళోళ్ళే మొత్తం. నాకు కొంచెం తమిళ్ అర్థమైతది కాబట్టి, నేను తమిళ్‌లో మాట్లాడగలను కాబట్టి కొంచెం ప్రాబ్లమ్ అయితే లేదు. తెలుగు అయితే ఇక్కడ చాలా తక్కువ. ఇక్కడ మన తమిళ తంబి. సో, ఈ తమ్ముడు చెన్నై నుంచి వస్తున్నాడంట. సో, అడిగాను మన 'పుష్ప 2' సినిమా చూసావా అంటే, "ఆ! చూసాను బ్రో చాలా బావుందని" చెప్పాడు. సో, 'పుష్ప 2' సినిమాకి బాగానే రీచ్ అయితే ఉంది తమిళనాడులో గూడా. ఎందుకంటే మనకి రామేశ్వరంలోనే మనకి హార్బర్ సీన్ గూడా ఉంటుంది. సో, మీకు బోట్స్ గూడా చూపిస్తాను. సో, ఇవే బోట్స్ మనకి రామేశ్వరం ఫిషింగ్ బోట్స్. సినిమాలో ఈ బోట్స్‌కి యెల్లో కలర్ ఏదో ఏశారు. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. బట్ ఇవైతే సేమ్ బోట్స్. సో, క్లైమేట్ మాత్రం చాలా బావుంది. సో, మనకి మధ్యలో వర్షం గూడా పడతా ఉంది. సో, నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంగా సముద్రాలు కూడా చాలా భయంకరంగా వీస్తా ఉన్నాయి. సో, నాకైతే కొంచెం భయమైంది ఒక పాయింట్‌లో. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో, చాలా ఫోర్స్ అయితే ఉంది. సో, మోర్ దాన్ 20 మినిట్స్ అయితే పట్టింది నాకు ఈ బోటింగ్ ట్రిప్ మొత్తం. సో, నెక్స్ట్ ధనుష్కోడికి వెళ్ళిపోవాలి. సో, ధనుష్కోడికి గవర్నమెంట్ బసెస్ కూడా ఉంటాయని చెప్పారు. జస్ట్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మనకు రామేశ్వరం టౌన్ నుంచి. ఆన్ ద వేన మనకి కోదండరామస్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అది కూడా చూద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. అంతలోపు మనం లంచ్ చేసేయాలి ఫస్ట్. సో, పొడి దోస ఆర్డర్ ఇచ్చేసాను. పొడి దోస తినేసాను. సో, సూపర్‌గా ఉంది. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు మీల్స్ అవాయిడ్ చేయండి. టిఫిన్సే తినండి. కొంచెం మనకి చాలా బావుంటాయి. మీల్స్ అంతగా బాగోవు. సో, అండ్ ఇది మనకి రామకృష్ణ మఠం. సో, రామకృష్ణ మఠం అపోజిట్‌లోనే మనకి బస్ స్టాప్ అయితే ఉంటుంది. బస్ స్టాండ్ గానివ్వండి, రైల్వే స్టేషన్ గానివ్వండి, ధనుష్కోడి కానివ్వండి, బసెస్ అయితే చాలా ఉంటాయి. ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆటోస్ కూడా చాలా ఉంటాయి. ఇంక మీ ఇష్టం అది. మీరు మాట్లాడుకొని కూడా వెళ్ళొచ్చు.
అండ్ ఇంకా మీకు యాక్చువల్‌గా దర్శనం తర్వాత పిక్స్ అయితే చూపించలేదు గుడి లోపల. సో, ఇలా ఉంటుంది. పార్వతీ అమ్మవారి గుడి పక్కన ఇలా ఉంటుంది. సో, ఫస్ట్ రామనాథ స్వామి గుడి దర్శనం అయిపోయాక మనకి పార్వతీ అమ్మవారి దర్శనం అవుతుంది. సో, మనకి టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుంది. సో, చాలా హ్యూజ్ టెంపుల్ ఇది. మీకు ఈ టెంపుల్ గురించి చెప్పాలి. ఇది మనకు 17థ్ సెంచరీలో కట్టిన టెంపుల్. సో, యాక్చువల్‌గా అయితే మనకి 12థ్ సెంచరీలో కట్టారు. కానీ అప్పుడు మనకి మాలిక్ కఫూర్ ఢిల్లీ సుల్తానేట్ రూలర్స్ అటాక్ చేసినప్పుడు చాలా వరకు డ్యామేజ్ చేసేసి వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడైతే గుడి ఉంది గదా! అది 17థ్ సెంచరీలో కట్టినది. సో, మనకి ప్రసాదాల లిస్ట్ కూడా చూడొచ్చు. నేను ప్రసాదాలు కొందామంటే మాత్రం కౌంటర్‌లో అవైలబుల్‌గా లేవు నేను వెళ్ళినప్పుడు. సో, ఇక్కడ మేనేజ్‌మెంట్ అయితే నిజంగా చెప్తున్నాను గానీ బాలేదండి. సో, బై ద వే మీరు మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌కి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆటోమోటివ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. వీడియోలో మీరు ఇంతవరకు వచ్చారంటే నా కంటెంట్ నచ్చినట్లుంది. సో, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌కు. థాంక్ యూ వెరీ మచ్. ఇంకా మనం వీడియోలో నెక్స్ట్ పార్ట్‌కి వెళ్ళిపోదాం. సో, మధ్యాహ్నం కూడా చూడండి క్రౌడ్ అయితే ఎంతమంది ఉన్నారో. సో, చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో, మనం నెక్స్ట్ అదే తినేసాం కదా! సో, బస్ కోసం వెళ్ళిపోదాం. సో, బస్సు రావడానికి చాలా టైం పడుతుందని చెప్పి నేనైతే ఒక షేర్ ఆటోలో మాట్లాడుకొని వెళ్తున్నాను. సో, షేర్ ఆటోలో అప్ అండ్ డౌన్ ధనుష్కోడి అండ్ కోదండరామస్వామి టెంపుల్ కూడా చూపిస్తానని చెప్పారు. సో, ₹300 అడిగారు. సో, ఓకే ఫైన్, నాకు టైం లేదు అని చెప్పి నేను ఇక్కడ ఆటో తీసుకోవడం జరిగింది. మీరు యూత్ స్టూడెంట్స్ మనకి ఒక గ్యాంగ్ లాగా వచ్చినట్లయితే బైక్స్ రెంటల్‌లో తీసుకోండి. బైక్స్ రెంటల్‌లో మనకి చాలా బెస్ట్ ఆప్షన్ ఉంటాయి. సో, దానివల్ల మీరు మొత్తం కవర్ చేసుకోవచ్చు ప్లేసెస్ అన్నీ. సో, ఈ ఆటో వాళ్ళు చాలా డిమాండ్ చేస్తారు. సో, అది ఇంకా మీ ఇష్టం. బైక్ రెంటల్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు గూగుల్‌లో టైప్ చేస్తే మీకు లొకేషన్‌లో గుడి దగ్గరలోనే దొరికేస్తాయి బైక్స్ రెంటల్స్ కూడా. సో, మీకు బెస్ట్ ఆప్షన్ బైక్ రెంటల్స్ తీసుకోండి. అండ్ ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ధనుష్కోడికి వెళ్ళిపోతున్నాము. ఆన్ ద వే ఇలా ఉంటుంది. సో, మనకి ఒక డిఫరెంట్ ఫారిన్ టైప్ ఆఫ్ ఫీల్ అయితే వచ్చేస్తుంది ఈ లొకేషన్స్ మాత్రం. సో, నేచర్ మాత్రం చాలా అమేజింగ్‌గా ఉంది. ఈ ధనుష్కోడికి గోస్ట్ టౌన్ అని పేరు కూడా ఉంది. ఎందుకు అంటే మీకు చెప్తాను నేను. సో, మనకి ధనుష్కోడి ఇంతకుముందు చాలా పెద్ద టౌన్ అంట. మనకి రామేశ్వరంతో పాటు ధనుష్కోడి కూడా చాలా ఫేమస్. ధనుష్కోడి నుంచి రామేశ్వరంకి చాలా ట్రేడ్ పరంగా చాలా ఫెసిలిటీస్ కూడా ఉండేవి అని చెప్పి. కానీ మనకి 1964లో ఒక పెద్ద తుఫాను కారణంగా డిసెంబర్ టైంలోనే వచ్చింది. నాకు ఆ విషయం తెలిసినప్పుడు కొంచెం భయమైంది. నేను డిసెంబర్‌లోనే వచ్చాను నేను కూడా ఎండింగ్‌లో అని చెప్పి. డిసెంబర్ 22 ఆ టైంలో ఒక పెద్ద సైక్లోన్ ఎఫెక్ట్‌కి మొత్తం ఊరంతా వల్లకాడైపోయిందని చెప్పి అరౌండ్ 1800 మంది చనిపోయారు ఆ తుఫాన్‌లో అని చెప్పి నేను రిపోర్ట్స్ చదివాను. చాలా భయమేసింది. ప్రత్యేకంగా ఒక ట్రైన్ మొత్తం మాయమైపోయిందంట. ఆ ట్రైన్‌లో మనకు మోర్ దాన్ 200 పీపుల్ ఉన్నారంట. అండ్ నేను మీకు రైల్వే స్టేషన్ కూడా చూపిస్తాను. శిథిలాలు ఉన్నాయి ఇంగా మనకి. ధనుష్కోడి యొక్క శిథిలాలు. ఇదంతా జరిగాక తమిళనాడు గవర్నమెంట్ ఈ టౌన్‌ని మొత్తాన్ని నివాసయోగ్యంగా పనికిరాదు అని చెప్పి కంప్లీట్‌గా వెకేట్ చేయించడం జరిగింది. వెకేట్ చేయించడానికి కూడా ఏం లేదు అక్కడ. ఆల్రెడీ అంతా అస్సాం అయిపోయింది అప్పటికే. ఇది లైట్ హౌస్ టవర్. సో, మేము వెళ్ళిన టైంలో ఇది క్లోజ్ అయితే ఉంది. సో, మీరు వెళ్ళినప్పుడు ఓపెన్ ఉంటే ఖచ్చితంగా చూడండి. అమేజింగ్ విజువల్స్ ఉంటాయంట పైనుంచి. సో, మిస్ అవ్వద్దు. ఇంక వచ్చేసాం మనం ధనుష్కోడికి. సో, చాలా క్రౌడ్ అయితే ఎక్కువగా ఉన్నారు. ఇది మనకి ఫెస్టివ్ సీజన్ అండ్ ఆల్సో మనకి హాలిడేస్ అందరికీ ఉంటాయి కాబట్టి న్యూ ఇయర్ ముందు. సో, చాలా క్రౌడీ అయితే ఉంది. సో, చూడొచ్చు మనకి ట్రాఫిక్ జామ్స్ అయ్యాయి ఇక్కడ. సో, ధనుష్కోడి స్పెషాలిటీ ఏంటి అంటే మనకి ఇది ఇక్కడ రామసేతు బ్రిడ్జ్ అనేది ఇక్కడి నుంచే ఉంటుంది. అదే కాకుండా మనకి ఇది ఇండియా యొక్క చివరి పాయింట్ ఇది. దీని తర్వాత మనకి శ్రీలంక ఇక్కడ నుంచి జస్ట్ 20 మైల్స్, 18 మైల్స్ ఉంటుంది అంతే. సో, చాలా దగ్గరగా ఉంటుంది. సో, మనకి సదరన్ టిప్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్తారు. మనకి కన్యాకుమారి అటువైపు ఉంటుంది. ఇటువైపు మనకి శ్రీలంకకి చాలా దగ్గరైన పాయింట్ ఇది. సో, మధ్యలో మీరు చూడొచ్చు ఇక్కడ మనకి స్తూపం కూడా ఉంది. దానిపైన మన నేషనల్ ఎంబ్లమ్ కూడా ఉంది. సో, క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. సో, ఇక్కడ మీకు టాయిలెట్స్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. సో, మనకి బేసిక్ ఫుడ్ స్టాల్స్ ఇంకా మనకి ఇవన్నీ దొరుకుతాయి. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా మీరు చూడొచ్చు జనాలైతే చాలా ఎక్కువగా ఉన్నారు. ధనుష్కోడి ఏరియల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో, మీరు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. మనకు అక్కడ వెళ్ళినా కూడా మనకు చాలా ఎక్సలెంట్ బ్రీజెస్ అయితే ఉంటాయి. గాలి చాలా బావుంటుంది. సో, మీరు షాపింగ్ చేయడానికి కూడా మీకు ఇలా ఉంటుంది. సో, మనకి ఇక్కడంతా సముద్రపు జ్యువెలరీ అనుకోవచ్చు. మనకి ఈ శంఖాలు కానివ్వండి, గవ్వలు కానివ్వండి, చిప్పలు కానివ్వండి ఇలాంటివి ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ. సో, మీరు ట్రై చేయొచ్చు. సో, చాలా మంచి షాపింగ్ స్టఫ్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇంకా జనాలు కూడా చూడొచ్చు. ఇక్కడ ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మాత్రం నాకు ఒక విషయం నచ్చంది ఏంటి అంటే ఎక్కడ చూడు చాలా అయితే చెత్త అయితే ఉంది. సో, జనాలు మాత్రం ఇట్లాంటి మంచి ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు కూడా చెత్తతో నింపేస్తున్నారు. చాలా బ్యాడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో, మీరు కూడా వెళ్ళినప్పుడు మాత్రం మీ చెత్తను మీరే క్యారీ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. సో, మనకి ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్‌ని మనం పాడు చేయకూడదు. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. థాంక్ యూ.
సో, మనకి రామసేతు బ్రిడ్జి ఇక్కడి నుంచే ఉంటుంది. సో, మనకి మధ్యలో కట్ ఆఫ్ అయ్యి ఉంటుంది. కొంచెం నీళ్ళలో మునిగిపోయి ఉంటుంది. సో, మీరు చూడొచ్చు మీకైతే ఇక్కడ కెమెరాలో కనిపించదు గానీ, కొంచెం మనకి చాలా దూరంలో ఉంటుంది. సో, మనకి ఇక్కడ ఐలాండ్స్ కూడా ఉంటాయి. చాలా నంబర్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి. సో, చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. రామేశ్వరం వచ్చారంటే మాత్రం ధనుష్కోడి చూడకుండా మాత్రం మీరు వెళ్ళకండి. సో, మనకి ఆల్‌మోస్ట్ ఎండ్ పాయింట్ ఆఫ్ ఇండియా అని గూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు ఈదుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. మీకు గజ ఈతగాళ్ళైతే శ్రీలంకకు. సో, సన్‌సెట్ టైం గాబట్టి, సన్‌సెట్ మీరు టైం ఉన్నట్లయితే సన్‌సెట్ చూసుకోండి. చాలా బావుంటుంది ఖచ్చితంగా. మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. సో, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో, వీక్ డేస్ వస్తే మాత్రం బెస్ట్‌గా ఉంటుంది. వీకెండ్స్ అయితే మాత్రం మీరు కొంచెం ఎర్లీగానే వెళ్ళాల్సి ఉంటుంది. సో, కంప్లీట్‌గా జామ్ అయ్యే ప్రాబ్లమ్ అయితే ఉంది. మనకి ఒకటే రోడ్ ఉంటుంది గాబట్టి, సో, చాలా నంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉంటాయి. సో, మనం ఇంక రిటర్న్ అయిపోదాం. సో, మనం నెక్స్ట్ కోదండరామస్వామి టెంపుల్‌కి వెళ్ళాలి. సో, ధనుష్కోడి నుంచి. సో, మీరు చూడొచ్చు మనకి సో, కంప్లీట్‌గా సిట్యుయేషన్ ఎలా ఉందో ఇక్కడ. ఇదే మన ధనుష్కోడి గోస్ట్ రోడ్ మీరిక్కడ చూడొచ్చు. మనకి అక్కడైతే ఏదైతే కనిపిస్తుందో అది మనకి చర్చ్ అంట. ధనుష్కోడి టౌన్‌లో ఉన్నప్పుడు మనకి ఫేమస్ చర్చ్ అంట అది. అది ఇప్పుడు ఓన్లీ మనకి ఫ్రంట్ గేట్ మాత్రమే మిగిలింది. సో, మీకు చూపిస్తాను నేనది. దాని ఫోటోస్ ఎలా ఉంటాయనేది. సో, మనకి కంప్లీట్‌గా మిగతా మొత్తం బిల్డింగ్ అంతా వెళ్ళిపోయి ఇదొక్కటే మిగిలింది ఇక్కడైతే. సో, ధనుష్కోడి గోస్ట్ టౌన్. సో, నాకు నిజంగా అక్కడ వెళ్ళినప్పుడు ఒక డిఫరెంట్ వైబ్ అయితే అనిపిచ్చింది. సో, ఎందుకంటే మనకు ఇంతకుముందు ఒక నివాసయోగ్యంగా ఉన్న ప్రాంతం ఇప్పుడు ఇట్లా నిర్మానుష్యంగా మారిపోయిందంటే మాత్రం ఖచ్చితంగా ఒక డిఫరెంట్ వైబ్ అయితే కలిగింది. సో, దీంతో పాటు మనకి ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉంది. మీకు రైల్వే స్టేషన్ కూడా చూపిస్తాను. ఆ రైల్వే స్టేషన్ కూడా మనకి ధనుష్కోడి నుంచి పంబన్ వరకు మనకు ఈ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ రైల్వే సర్వీస్‌లయితే నడిచేవంట. సో, దానివల్ల మనకి చాలా మంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేసేవాళ్ళంట. సో, ఈ ధనుష్కోడి సైక్లోన్ వల్ల కంప్లీట్‌గా ఒక ట్రైనే మొత్తం సముద్రంలో మునిగిపోయిందంట. అసలు ఆ మిస్టరీ అనేది ఇప్పటివరకు తేలేదంట. వాటి శవాలు గానివ్వండి, ఆ రైలు యొక్క ఆనవాళ్ళు గానివ్వండి దొరకకుండా అంటే ఇదే మన రైల్వే స్టేషన్. సో, ఈ రైల్వే స్టేషన్ నుంచి మనకి కంప్లీట్‌గా ట్రైన్ సర్వీసెస్ అయితే ఉండేవి అంట. సో, ఇప్పుడు ఆ గోడలు మాత్రమే ఉన్నాయి. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ధనుష్కోడి హిస్టరీ అనేది ఎలా ఉందో. సో, మనకి రామసేతు బ్రిడ్జ్ దగ్గర నుంచి ఈ 1964 వరకు చాలా అంటే చాలా ఈవెంట్స్ అయితే ఉన్నాయి. సో, ప్రెజెంట్ ఇక్కడైతే ఓన్లీ ఈ షాప్స్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ వీళ్ళు ఫ్యాన్సీ క్రాఫ్ట్స్ ఐటెమ్స్ అయితే అమ్ముకుంటా ఉన్నారు ఇక్కడ పబ్లిక్ అయితే. సో, స్టఫ్ అయితే బాగున్నాయి ఇక్కడ. సో, మీరు కొనాలని కూడా మీరు కొనొచ్చు. అండ్ ఇక్కడ మనకొక గుడి కూడా ఉంది. ధనుష్కోడిలోని గుడి, శివుడి గుడి ఇక్కడ ఉందని చెప్పి ఉంది ఇక్కడ. సో, మరి అబ్జర్వ్ చేయొచ్చు. మీకు చూపిస్తాను అది కూడా. సో, ఇక్కడ ఒక చిన్న గుడి అయితే ఉందని చెప్పాను కదా! సో, మనకి ఇలా కొట్టంలో ఉంది. సో, ఇక్కడ చెప్పులు వదిలేసి వెళ్ళాలి. అండ్ మీరిక్కడ గోడల్ని చూడొచ్చు. బ్రిటిష్ వాళ్ళు కట్టిన గోడలెలా ఉన్నాయో, సో, అలాంటి పురాతన స్టఫ్ గాబట్టి మనకు కొంచెమైనా మిగిలుంది. సో, ఓల్డెన్ స్టఫ్ ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. సో, ఇప్పుడు కట్టే కట్టడాలు మాత్రం ఇలాంటి సైక్లోన్స్ కానీ, తుఫాన్ ఇది వచ్చేస్తే మాత్రం దెబ్బకి ఎగిరిపోతాయి. అండ్ ఇంకా ఇక్కడ కొంచెం ముందరకొస్తే మాత్రం ఈ బ్యూటిఫుల్ వ్యూ ఉంది. సో, మీరు కొంచెం ఇక్కడ దిగి కొంచెం తిరిగినట్లయితే మీకు చాలా మంచి వ్యూ అయితే ఉంది. ఇది సముద్రం బేసిక్‌గా మనకి. సముద్రం పక్కనే ఇలా ఉంది. సో, చాలా బావుంది. ఇది బ్యాక్ వాటర్స్ లాగైతే ఉంది. చాలా ఎక్సలెంట్‌గా ఉంది క్లైమేట్ మాత్రం. సో, నేను యాక్చువల్‌గా ఈ టైంలో వచ్చి మంచి పని చేశా అని చెప్పేసి వర్షం పడతదనుకున్నా గానీ వర్షం అయితే పడలేదు. సో, నేను లక్కీ అని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ ఒక శివుడి గుడైతే ఉంది. సో, మీరు దర్శనం చేసుకోవచ్చు. పక్కన గూడా ఉంది మనకు. సో, మీరు మీ ఓన్ వెహికల్‌లో వచ్చేస్తే మాత్రం మీకు యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఉంటుంది. సో, మీరు ఇష్టం వచ్చినంత సేపు మీరిక్కడ చాలా సేపు సేద తీరొచ్చు. సో, చాలా మంచి ప్లేస్ ఇది. సో, చాలా బావుంది. ఇక మనం కోదండరామస్వామి టెంపుల్‌కి వెళ్ళిపోదాం. సో, ఆన్ ద వే సో, మీరు ఇది మన రిటర్న్ వ్యూ. సో, రిటర్న్ వ్యూలో చూడొచ్చు. మనకి ఆల్మోస్ట్ ఇంక సన్‌సెట్ అయితే అయిపోతుంది. సో, ఈ కోదండరామస్వామి టెంపుల్ మనం విజిట్ చేసి తర్వాత మనం బ్యాక్ టు రామేశ్వరం వెళ్ళిపోతాం. సో, ఆటో అన్నతో మాట్లాడుకొని వెళ్ళాము. సో, ఆటో అన్న ఇక్కడ ఇంక మొత్తం తమిళ్ వాళ్ళే ఉంటారు ఎక్కువగా. మీకు బేసిక్ తమిళ్ వస్తే మాత్రం చాలా హ్యూజ్ అడ్వాంటేజ్ అవుతుంది. సో, మీరు మేనేజ్ చేయొచ్చు ఈజీగా. అండ్ హిందీ వచ్చినా కూడా నో ప్రాబ్లమ్. సో, ఇదే మనకి కోదండరామస్వామి టెంపుల్ వెళ్ళే దారి. సో, ఇక్కడ కూడా పబ్లిక్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. సో, ఇక్కడ కూడా చూడొచ్చు మనకి ఇదైతే నదిలాగా ఉంది గానీ ఇదంతా నది కాదు సముద్రమే. సో, ఇక్కడ సముద్రం అంతా చాలా పక్కనే ఉంటుంది. సో, ఇక్కడ మీరు మీ వెహికల్స్‌ని పార్క్ చేసుకొని వెళ్ళొచ్చు. అబ్బా! ఏందిరా ఈ కలరు. ఈ తమిళోళ్ళు మాత్రం కలర్‌లు తెగ అదరగొడతారండి. వామ్మో! బస్సులకి రుద్ది రుద్ది పెడతారు. సో, తమిళోళ్ళు ఎంతైనా కొంచెం కలర్‌ఫుల్ పీపుల్ అనుకోవాలి. సో, ఇక్కడ మనకి కనిపించేదే కోదండరామస్వామి టెంపుల్. సో, ఈ టెంపుల్‌కి ఒక మెయిన్ మనకి ప్రశస్తి ఏంటి అంటే, సో, రాముల వారు ఇక్కడే మనకు విభీషణుడిని రాజుగా ప్రకటించారు అని చెప్పి. ఎందుకంటే మనకి రావణుడి నుంచి విభీషణుడు ఇటువైపుకొచ్చేసాక రాముడి వద్దకు, అప్పుడు ఇక్కడ నుంచి రాముడు విభీషణుడిని రాజుగా ప్రకటిస్తారు.
సో లంకకు. సో అందుకే ఈ విభీషణ తీర్థం అని కూడా అంటారు. సో కోదండరామస్వామి టెంపుల్ మనం దర్శనం చేసేసుకుందాం. సో క్రౌడ్ అయితే హెవీగా ఉన్నారు, చూద్దాం ఎంతమంది అయితే ఉన్నారు. అండ్ ఇది మనకి టెంపుల్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. సో క్రౌడ్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో బాగానే ఉన్నారు. సో మనకి ఒకటే ఎంట్రన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు కోదండరామ టెంపుల్ హోలీ ప్లేస్ వేర్ రామ కండక్టెడ్ పట్టాభిషేకం ఫర్ విభీషణర్ అని చెప్పి. సో ఇక్కడ పేర్లు అయితే కొంచెం తమిళ్లో ఉంటాయి కాబట్టి విభీషణర్ అని ఉంటుంది, రావణన అని చెప్పి. సో ఇక్కడే పట్టాభిషేకం జరిగింది విభీషణుల వారికి. లోపలైతే కంప్లీట్గా చీకటిగా అయితే ఉంది. సో వీడియో అయితే మీకేం కనిపించదు. సో ఇలా ఉంటుంది దర్శనం చేసుకోవాలి మీరు లోపలికి వెళ్ళినప్పుడు. సో దీని తర్వాత మనం బయటికి అయితే వచ్చేసాం. ఎక్కువసేపు అయితే పట్టలేదు, జస్ట్ 5 minutes పట్టింది. సో ఇది కూడా ఫుల్ క్రౌడీ సిచ్యువేషన్. సో బయటకు వచ్చేసాక నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ నేచర్ చాలా బాగుంది నిజంగా. సో ఇక్కడ దేవగన్నేరు చెట్టు ఉంది. సో దాని పక్కనే మనకి ఇలా ఉంటుంది. సో మనం ఇంకా క్విక్గా వెళ్ళిపోవాలి రామేశ్వరంకి చీకటి పడే లోపు. మనం చాలా ప్లేసెస్ తిరిగాం కాబట్టి డీహైడ్రేట్ అయ్యాం కాబట్టి మనం హైడ్రేట్ అవ్వడానికి కొబ్బరి బొండం తీసుకున్నాము. సో 50 రూపాయలు ఛార్జ్ చేశారు వీళ్ళు. సో తెలిసిందే కదా ఇంకా టూరిస్ట్ ప్లేసెస్లో ఎలా ఉంటుందో. సో ఇది మనకి హైవే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఇంకా బ్యాక్ టు రామేశ్వరం అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇది మనకి ధనుష్కోడి మెయిన్గా ఏంటి అంటే ధనుష్కోడి గోస్ట్ డౌన్, ధనుష్కోడి ఎండ్ పాయింట్, ఇంకా మనకి రామ్ సేతు గ్లిమ్స్ మనకి ఇవన్నీ చూడొచ్చు. అండ్ కోదండరామస్వామి టెంపుల్ ఇవన్నీ మనకి రామేశ్వరం నుంచి 21 kilometers డిస్టెన్స్లో ఉంటాయి. సో మధ్యలో కోదండరామస్వామి టెంపుల్ వచ్చేస్తుంది. సో మీరు ఇలా ప్లాన్ చేసుకోండి. సో గవర్నమెంట్ బస్సెస్ కూడా ఉంటాయి కానీ మనకి ఎండ్ వరకు రావు, బీచ్ వరకు. సో మధ్యలోనే ఆపేస్తారు, కొంచెం నడవాల్సి ఉంటుంది. నిజంగా ఓవరాల్గా మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు ఇవన్నీ కంప్లీట్గా ప్లాన్ చేసుకోవచ్చు, లిస్ట్లో ఉన్న ప్లేసెస్ అన్నీ. సో ఇది మనకి గవర్నమెంట్ బస్సు. సో ఇది ధనుష్కోడికి వెళ్ళే బస్సు ఇలా ఉంటుంది. సో మనకి అన్ని టైప్ ఆఫ్ బస్సెస్ అన్నీ ఇక్కడ ఇలానే ఉంటాయి. ఇంకా లాడ్జ్కి వెళ్ళి నేను డిన్నర్ చేసి రెస్ట్ తీసుకోవాలి. ఇంకా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ స్ఫటికలింగ దర్శనానికి వెళ్ళాలి. సో స్ఫటికలింగ దర్శనం చేసుకున్న తర్వాత ఇది సో కరెక్ట్గా నాకైతే 45 minutes పట్టిన దర్శనానికి. నేను కరెక్ట్గా 4 గంటలకు ఎంటర్ అయ్యాను. సో 5 o'clock అలా బయటకు వచ్చేసాను. సో తెల్లవారుజామున ఇది. సో తెల్లవారుజామున మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ చాలా క్రౌడ్ అయితే ఉంది ఈ టైంలో కూడా. సో మనం ఒకసారి సన్ రైజ్ అయితే చూసేద్దాం. సో సన్ రైజ్ చాలా బాగుంటుంది, బే ఆఫ్ బెంగాల్ కాబట్టి. సో ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నిద్దాం. నాకు తెలిసి కానీ క్లౌడీగా ఉంది చాలా. సో మరి ఎంతవరకు ఉంటుందో చూడాలి. సో సన్ రైజ్ అయితే లేదు ఇక్కడ అసలు. సో 6:20 టైం అంటే నేను చాలా వెయిట్ చేశాను. సో 5 నుంచి 6:30 వరకు వెయిట్ చేసి చూశాను కానీ ఇక్కడ క్లౌడీగా ఉండడం వల్ల సన్ అయితే దాక్కున్నాడు మేఘాలలో. సో బయట అయితే రాలేదు. సో డిసప్పాయింటెడ్. కానీ క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ టాయిలెట్స్ కూడా మీరు చూడొచ్చు, మనకి గవర్నమెంట్ టాయిలెట్స్. సో గుడి దగ్గరలోనే ఉంటాయి. ఇక్కడ మనకి చేంజింగ్ స్పేస్ కూడా ఉంటుంది. సో ఇంకా మనం సాపాటు తినేద్దాం. సో బ్రేక్ఫాస్ట్. సో ఇది ఇళయరాజా హోటల్ అంట. సో ఇక్కడ బాగుంటుందని చెప్తే వచ్చేసాను. హియర్ వి గో. సో నేను ఇడ్లీ వడ ఆర్డర్ ఇచ్చేసాను. సో దోశ ఇంకా రెడీ కాలేదని చెప్పారు. సో ఇడ్లీ ఇలా ఉంటుంది, వడ ఇలా ఉంటుంది. సో మీరు తమిళనాడులో ఎక్కడ వెళ్ళినా కూడా మీకు సాంబార్ అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. సో చట్నీస్ అంతగా బాగోవు. సో కొబ్బరి చట్నీ ఉంటుంది. సో మీరు అడ్జస్ట్ అవ్వాలి. సో టిఫిన్స్ సేఫ్ ఆప్షన్. సో హియర్ వి గో. సాంబార్ అయితే చాలా బాగుంది. సో ఇళయరాజా హోటల్లో. సో ఇది తిన్నాక నేను ఇంకా షేర్ ఆటోలో జస్ట్ 20 rupees పే చేసి బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాను. ఇదే మనకు రామేశ్వరం బస్ స్టాండ్. సో నా ప్లాన్ ఏంటి అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ నేను తిరుచి వెళ్ళాలి, తిరుచిరాపల్లికి. సో అందుకే నేను ఇక్కడ బస్ కోసం వచ్చేసాను. సో మనకి ఇక్కడ ఎవ్రీ 1 hourకి బస్ అయితే ఉంటుంది తిరుచిరాపల్లికి. అండ్ తిరుచిరాపల్లికి చాలా బస్సెస్ కూడా ఉన్నాయి కానీ డిస్టెన్స్ కూడా మనకి 250 kilometers ఉంటుంది అరౌండ్. సో ఇక్కడ చూడవచ్చు మనకి బస్ స్టాండ్ అయితే ఇలా ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. మీకు తమిళనాడులో బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి ఆర్టీసీ, మనకి అక్కడ ఎస్సీటీసీ అంటారు. సో ఈ బస్సెస్ అనేవి చాలా అఫోర్డబుల్గా ఉంటాయి, రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో మీకు మదురైకి అయితే చాలా నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి బస్సు ఉంటుంది. సో మదురైకి 3-4 hours వెళ్ళిపోవచ్చు. సో ఇది మనకి ఆర్డినరీ బస్ ఇది. సో ఇది తిరుచి వెళ్తుంది. సో 7 hours పడుతుందని చెప్పారు రామేశ్వరం నుంచి. సో ఇక్కడ 7:30కి నేను బస్సు ఎక్కాను. సో మధ్యాహ్నం 3 అవుతుందని చెప్పారు. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో బస్ స్టాండ్ అయితే అంత గొప్పగా ఏం లేదు ఇక్కడ. సో మనలాగైతే అంత నీట్గా మెయింటైన్ అయితే చెయ్యరు ఇక్కడ. బట్ బస్సు టికెట్ వచ్చేసి నాకు తిరుచికి 240 kilometers డిస్టెన్స్కి 208 rupees అయితే పడింది. సో చాలా అఫోర్డబుల్ రేట్స్ అని చెప్పుకోవచ్చు. అందులోని ఇది ఆర్డినరీ బస్ ఇది. సో లగ్జరీ సర్వీసెస్ అయితే లేవు. సో డే టైం కాబట్టి, నైట్ టైం ఉన్నాయి కానీ నాకు నైట్ టైం ఇంకా టైం వేస్ట్ అవుతుందని చెప్పి నేను వెళ్ళాను. సో పమ్మన్ బ్రిడ్జ్ ఇది. సో నేను వెళ్ళే టైంకి చాలా వర్షం అయితే పడుతుంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో చాలా స్పీడ్గా అయితే వర్షం ఉంది. సో నేను యాక్చువల్గా చూద్దాం అనుకున్నా కానీ ఇంకా కుదరలేదు. సో ఇక్కడ మనకి రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. సో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ఇదే కొత్త రైల్వే బ్రిడ్జి. సో మనకి షిప్స్కి చాలా త్వరగా గేట్స్ ఓపెన్ అయ్యేలాగా ఈ బ్రిడ్జ్ని అయితే డిజైన్ చేశారు. ఓల్డ్ బ్రిడ్జ్ వల్ల చాలా టైం కన్స్టెంట్ అయితే అవుతుందని చెప్పి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇంకా మనకి రామేశ్వరం స్టేషన్ కూడా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది.
సో మీరు పిక్స్ తీసుకోవాలనుకుంటే చాలా మంచి ప్లేస్ ఇది. సో మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో మాత్రం ఒక ఫారెన్ లొకేషన్‌లా ఉంటుంది. సో మీరైతే ట్రై చేయండి. సో చాలా మంచి ప్లేస్ ఇది. సో కానీ జాగ్రత్తగా ఉండండి. పంబన్ బ్రిడ్జ్ మీద మనకి గాలులనేవి చాలా హెవీగా ఉంటాయి. సో మనకి సముద్రమే చుట్టుపక్కల కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో ఇది ఫ్రెండ్స్ నా ఎక్స్‌పీరియన్స్ రామేశ్వరం ఫుల్ టూర్ వ్లాగ్ ఇది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా మెన్షన్ చేయండి. నేను మీకు రిప్లై బ్యాక్ చేస్తాను ఖచ్చితంగా. అండ్ వీడియో గనుక నచ్చితే లైక్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానెల్‌కి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం. మళ్ళీ మీ ముందు సరికొత్త వీడియోతో వచ్చేస్తాను. సో మీరైతే కామెంట్ చేసేయండి. మీకు ఖచ్చితంగా రిప్లై బ్యాక్ చేస్తాను. అండ్ మనం ఛానెల్‌లో ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే ఉన్నాయి. నేను తమిళనాడు హోల్ వ్లాగ్ అయితే చేయబోతున్నాను. వ్లాగ్స్ మొత్తం చేయబోతున్నాను. సో స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానెల్. సో మంచి మంచి వీడియోస్ కోసం. సో మళ్ళీ మీ ముందు సరికొత్త వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు సెలవు.